ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి డీజీ ర్యాంక్ దాకా పనిచేసి ఆయన ఒక ఆరోపణల మీదన ఆయన్ని సస్పెండ్ చేయడం. వాస్తవంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, జగన్కు ఉన్న ఫీడ్బ్యాక్ 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు, పెగాసస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి దాని ద్వారా ఆయన వివరాలు సేకరించి వ్యక్తిగతంగా వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని పార్టీ మార్చారు. అయితే అది క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సింది. ఆయన క్రాస్ చెక్ చేసుకోలేదు. ఆ ఫీలింగ్తో వెళ్ళిపోయినటువంటి వాళ్ళ వెనకాల ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం తరఫున పనిచేసి పెట్టారన్నటువంటి చాలా బలమైనటువంటి ఫీలింగ్ ఉంది. దాని మీద తను అధికారంలోకి రాగానే ఆయన సస్పెన్షను విచారణ. కానీ ఒక్కసారి కూడా ఆయన మీద పెట్టిన డిపార్ట్మెంటల్ డిసిప్లినరీ యాక్షన్ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చారు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటిది ఎక్కడ ఉంది అంటే, ఫోన్ ట్యాప్ ఇప్పుడు తాజాగా ఆయనకి క్లీన్ చిట్ ఇస్తూ, అంటే ఆయన మీద పెట్టిన జగన్ ప్రభుత్వం పెట్టిన కేసును ఉపసంహరించుకుంటూ బాబు సర్కార్ ఆర్డర్స్ వేసింది. దాని మీద సాక్షి కానీ మరికొంతమంది హైలైట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి విషయాన్ని పక్కన దాచిపెట్టేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లీన్ చిట్ ఎట్లా ఇస్తారు అని ప్రొజెక్ట్ చేసిన నేపథ్యంలో ఆ రోజున జగన్ ప్రభుత్వం మీద పోరాడి న్యాయపరమైన పోరాటం, సుదీర్ఘకాలం పోరాడి చివరి నిమిషంలో ఉద్యోగంలో చేరి ఆ తర్వాత రిటైర్ అయినటువంటి సగర్వంగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర గారు మరొకసారి కీలకమైన ప్రకటన చేశారు ట్విట్టర్ ద్వారా. సాక్షితో పాటుగా మరొక యూట్యూబ్ ఛానల్కి లీగల్ నోటీసులు ఇస్తున్నానని చెప్పారు, లీగల్ నోటీసులు పంపించానని చెప్పారు. వాస్తవంగా అసలు జగన్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసే పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. కావాలని వేధింపుల్ని ఎదిరించి నిలబడ్డానన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు.